పుణ్యఫలం. అవంతి రాజ్యంలోని శాంతివనంలో జీవానందుడు అనే ఋషి ఉండేవాడు. ఆయన శిష్యుడు ప్రబోధుడు. గురువు శిక్షణలో వేదాంగాలు క్షుణ్ణంగా అభ్యసించాడు. జీవానందుడు తరచూ ప్రబోధుడికి కాశీ విశ్వేశ్వరుని దర్శించడం వల్ల కలిగే పుణ్యఫలం గురించి చెప్పేవాడు. దానితో ప్రబోధుడికి ఆ దేవుణ్ణి దర్శించాలన్న బలమైన కోరిక కలిగింది. ఇది తెలుసుకున్న జీవానందుడు అలాగే కాశీ వెళ్ళి రమ్మని శిష్యుణ్ణి దీవించాడు. ప్రబోధుడు బయలుదేరి కొన్ని రోజులు ప్రయాణం చేశాక కాలి చెప్పొకటి తెగింది. అతడికి కొద్ది దూరంలో ఒక పెద్ద మర్రి చెట్టు కింద కూర్చొని చెప్పులు కొడుతున్న వాడొకడు కనిపించాడు. ప్రబోధుడు వాణ్ణి సమీపించి తెగిన చెప్పు అందించాడు. ఆ చెప్పులు కుట్టేవాడు పేరు కాళిదాసు. వాడు ప్రబోధుడు చెప్పు కొడుతూ, అయ్యా, తమ ప్రయాణం ఎక్కడి వరకు అని అడిగాడు. మాది అవంతి రాజ్యం, కాశీ విశ్వేశ్వరుని దర్శించడానికి వెళ్తున్నాను అన్నాడు ప్రబోధుడు. ఆ మాటలు వింటూనే కాళిదాసు కళ్ళు కాంతితో మెరిశాయి. కాశీ విశ్వేశ్వరుని దర్శించడం అంటే మాటలా? తమరు నిజంగా అదృష్టవంతులు అన్నాడు వాడు. కుట్టున చెప్పు తొడుక్కొని ప్రబోధుడు వాడికి ఒక వెండి కాసు ఇవ్వబోయాడు. కాళిదాసు వెండి కాసు పుచ్చుకోకుండా, అయ్యా, నా పేరు కాళిదాసు, తమరు విశ్వేశ్వరుని దర్శించాక నా పేరు చెప్పి ఆ వెండి కాసును హుండీలో వేయండి అని కోరాడు. ప్రబోధుడు అందుకు సరే అని మరిచిపోకుండా ఉండేందుకు వెండి కాసును శాలువా అంచుకు మూటగట్టి తిరిగి ప్రయాణమయ్యాడు. అతడు ఒక అడవి గుండా పోతుండగా అగ్నిశిఖుడనే దొంగ గుర్రం మీద ఎదురయ్యాడు. వాడు ప్రబోధుణ్ణి చూస్తూనే, నీ దగ్గర ఉన్న డబ్బంతా అక్కడ పెట్టు అని హుంకరించాడు. ప్రబోధుడు దారి ఖర్చులకు గాను తెచ్చుకున్న 100 వరహాలు దొంగకిచ్చాడు. ఆ సమయంలో అగ్నిశిఖుణ్ణి దృష్టి ప్రబోధుడు శాలువా అంచున ముడివేసిన వెండి నాణం మీద పడింది. శాలువా అంచుకు ఉన్న ముడిలో ఏమున్నది, బంగారమా అని గర్జించాడు అగ్నిశిఖుడు. ప్రబోధుడు శాలువా అంచు ముడివిప్పి వెండి నాణం తీసి అగ్నిశిఖుడికి చూపుతూ, దయ ఉంచి ఇది మాత్రం అడగకు, కాశీ విశ్వేశ్వరుడి హుండీలో వేయమని ఒక చెప్పులు కుట్టేవాడు దీన్ని నాకు ఇచ్చాడు అని చెప్పాడు. ఆ జవాబు విని అగ్నిశిఖుడు ఆలోచనలో పడ్డాడు. చెప్పులు కుట్టుకునేవాడు నిర్భాగ్యుడే, దేవుడికి వెండి నాణ్యం కానుకగా ఇచ్చాడు. తన ముందు వాడు ఏపాటి? అగ్నిశిఖుడు తాను తీసుకున్న 100 వరహాలు ప్రబోధుడికిచ్చి, నా పేరు అగ్నిశిఖుడు, నా పేరు చెప్పి ఈ డబ్బుని విశ్వేశ్వరుడు హుండీలో వెయ్యి అని తన దారిన వెళ్ళిపోయాడు. ప్రబోధుడు నెల ప్రయాణం తర్వాత ఒక కీకారణ్యం గుండా వెళ్ళవలసి వచ్చింది. ఆ అరణ్యంలో రుధిరవర్ణుడనే బ్రహ్మరాక్షసుడున్నాడు. వాడు ప్రబోధుడిని చూస్తూనే పెద్దగా కేక పెట్టి అతన్ని పట్టుకున్నాడు. ప్రబోధుడు భయంతో కంపించిపోతూ, రాక్షసోత్తమ, ఒక్క మాట, నేను కాశీ విశ్వేశ్వరుని దర్శించడానికి బయలుదేరాను. అదొకటే అయితే నీకు ఆహారం అయ్యేవాడిని. కానీ మార్గమధ్యంలో చెప్పులు కుట్టేవాడొకడు స్వామికి సమర్పించమని ఒక వెండి కాసు ఇచ్చాడు. ఒక దొంగ నా దగ్గర దోచుకున్న డబ్బే నాకిచ్చి స్వామికి కానుక ఇవ్వమన్నాడు. ఇప్పుడు నేను నీకు ఆహారం అయితే ఈ పుణ్యకార్యాలు చేయనందువల్ల నాకు పాపం చుట్టుకుంటుంది. దయ ఉంచి నన్ను ప్రాణాలతో వదులు, తిరుగు ప్రయాణంలో తప్పక నీకు ఆహారం అవుతాను అన్నాడు. రుద్రవర్ణుడికి ప్రబోధుడు సత్యమే చెప్తున్నాడన్న నమ్మకం కలిగి అతన్ని వదిలివేశాడు. మరికొంతకాలం ప్రయాణం చేసి ప్రబోధుడు కాశీనగరం చేరాడు. అక్కడ అతడు విశ్వేశ్వరుడి దర్శనం చేసుకొని హుండీలో కాళిదాసు ఇచ్చిన వెండి నాణంతో పాటు దొంగ అగ్నిశిఖుడు తిరిగి ఇచ్చిన వరహాలు కొన్ని కానుకగా వేశాడు. తర్వాత అతడు తిరుగు ప్రయాణమై రుధిరవర్ణుడికి ఆహారం కావడానికి కీకారణ్యం చేరాడు. అక్కడ అతడికి ఒక కోయవాడు కనిపించాడు. బ్రహ్మరాక్షసుడు తిరుగాడే అరణ్యంలో ఒక కోయవాడు నిర్భయంగా సంచరిస్తుండడం ప్రబోధుడికి ఆశ్చర్యం కలిగించింది. అయితే కోయవాడు ప్రబోధుడికి నమస్కరించి, మహానుభావ, నేనే బ్రహ్మరక్షుడినైన రుధిరవర్ణుణ్ణి. మిమ్మల్ని చంపించకుండా విశ్వనాథుడి సందర్శనార్థం విడిచిపుచ్చినందుకు
నాకు లభ్యమైన పుణ్యఫలమే అన్ని జన్మలలో ఉత్తమమైన మానవ జన్మ అన్నాడు. ప్రబోధుడు రుధిరవర్ణుడి ఆశీర్వదించి ముందుకు సాగాడు. ఒకచోట అతడికి కొందరు ఆటవికులు కనిపించారు. డప్పుల మూతను బట్టి వాళ్ళందరూ గుంపుగా చేరి ఏదో వేడుక చేసుకుంటున్నారని ప్రబోధుడు ఊహించాడు. అతడు వాళ్ళ దగ్గరికి పోయాడు. గుంపు మధ్య ఒక వ్యక్తి వెదురుతో చేయబడి పూలతో అలంకరించబడిన ఒక ఉన్నతాసనం మీద కూర్చొని ఉన్నాడు. అతడి తల మీద సువాసనలు వెదజల్లే పువ్వులతో అలంకరించబడిన కిరీటం ఉన్నది. అతడు ప్రబోధుని చూస్తూనే లేచి వచ్చి అతడికి నమస్కరించి, స్వామి, నేను అగ్నిశిఖుడిని. ఈ ఆటవికులు రాజును ఎన్నుకునేందుకు తమ సాంప్రదాయం ప్రకారం చిలుకను ఎగరవేశారు. అది వచ్చి నా తల మీద వాలింది. నన్ను రాజును చేశారు. ఇదంతా మీ చలవ. కాశీ విశ్వేశ్వరుడు ప్రసాదించిన పుణ్యఫలం అన్నాడు. తర్వాత ప్రబోధుడు అగ్నిశిఖుడికి ఒక్క పూట అతిథిగా ఉండి మరికొంత దూరం ప్రయాణం చేసి చెప్పులు కుట్టుకునే కాళిదాసు ఉండే గ్రామం చేరాడు. అతడికి లోగడ తాను చేసిన మర్రి చెట్టుకు కొద్ది దూరంలో చెప్పుల దుకాణం కనిపించింది. అందులో విలువైన దుస్తులు ధరించిన ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ప్రబోధుడు అతన్ని సమీపించి, అయ్యా, ఈ ప్రాంతాన కాళిదాసు అనే చెప్పులు కుట్టే అతను ఉండాలి. మీకు అతను తెలుసా అని అడిగాడు. వెంటనే ఆ వ్యక్తి ప్రబోధుడికి సాష్టాంగపడి లేచి, స్వామి, ఆ కాళిదాసుని నేనే. కొన్ని నెలల కిందట మహారాజు గారు ఈ దారినే వెళ్తూ నే కుట్టిన చెప్పుల పనితనం చూసి కొన్నారు. ఆ రోజుతో నా జాతకం మారిపోయింది. ఇప్పుడు రాజ్యంలోని ప్రముఖులందరూ నేను తయారు చేస్తున్న చెప్పులే కొంటున్నారు. ఇదంతా మీ దయ, కాశీ విశ్వేశ్వరుడు ఇచ్చిన పుణ్యఫలం అన్నాడు. తన కారణంగా ముగ్గురికి తక్షణమే పుణ్యఫలం దక్కి వాళ్ళ పరిస్థితి మెరుగైనందుకు ప్రబోధుడు చాలా సంతోషించాడు. కానీ తన పరిస్థితి ఏమిటి? స్వయంగా కాశీ విశ్వేశ్వరుని దర్శించిన తనకు కొద్దిపాటి పుణ్యఫలం కూడా దక్కినట్టు లేదు. తను శాంతివనం చేరి గురువుకు శుశ్రూషలు చేస్తూ అలా విద్యాభ్యాసం చేస్తూ కాలం గడపవలసిందే. అతడు శాంతివనానికి తిరిగి వచ్చాక ఋషి జీవానందుడికి జరిగినదంతా చెప్పి తన అనుమానాన్ని వెల్లడించాడు. జీవానందుడు అంతా సావధానంగా విని, ప్రబోధ, నువ్వు దారి ఖర్చులకని కొంత ధనం వెంట తీసుకుపోయావు. దాన్ని దొంగ అగ్నిశిఖుడు దోచుకున్నాడు. మరి నువ్వు కాశీ చేరే వరకు నీ ఆకలి ఎలా తీర్చుకున్నావు అని అడిగాడు. గురుదేవా, నేను కాశీ నగరంలో అడుగుపెట్టే వరకు అగ్నిశిఖుడిచ్చిన ధనంలో చిల్లి గవ్వ కూడా ఖర్చు పెట్టలేదు. అరణ్య ప్రాంతాల్లో వెళ్ళేటప్పుడు కందమూలాలు, దొరికిన పళ్ళు తిని ఆకలి చల్లార్చుకున్నాను. గ్రామసీమలో ప్రయాణించేటప్పుడు ఏ గృహస్థు ఇంటనో ఆతిథ్యం దొరికేది. కాశీ ప్రవేశించాకే అగ్నిశిఖుడిచ్చిన ధనంలో కొంత ఖర్చు చేశాను అన్నాడు ప్రబోధుడు. అలా ఎందుకు జరిగింది అని ప్రశ్నించాడు జీవానందుడు. నగరంలో కొందరు తీర్థయాత్రికులు కలిశారు. వాళ్ళు ఒక ధర్మసత్రం నుంచి మరొక చోటుకు పోతున్నారు. కారణం అడిగాను. ఆ సత్రంలో భోజన వసతి సౌకర్యాలు ఏమీ బాగోలేవని మరొక చోట ఉన్న వసతి గృహంలో కొద్దిపాటు డబ్బు తీసుకొని మంచి సౌకర్యాలు కలిగిస్తారని చెప్పి నన్ను కూడా రమ్మని ప్రోత్సహించారు. వాళ్ళతో పాటు ఆ వసతి గృహానికి వెళ్ళాను. దాని యజమానికి కొంత ధనం చెల్లించవలసింది. ఆ విధంగా అగ్నిశిఖుడు విశ్వేశ్వరుడి హుండీలో వేయమని ఇచ్చిన 100 వరహాలలో కొంత ఖర్చయిపోయింది అన్నాడు ప్రబోధుడు. జీవానందుడు చిరునవ్వు నవ్వి, ప్రబోధ, అదే నువ్వు చేసిన తప్పు. అగ్నిశిఖుడు దొంగతనం అతడి వృత్తి. నీ దగ్గరున్న సొమ్ము దోచుకోగానే అది అతడిదవుతుంది. దాన్ని అతడు కోరి విశ్వేశ్వరుడి హుండీలో కానుకగా సమర్పించమని నీకిచ్చాడు. అయినా నీది కాని ధనాన్ని నువ్వు కొంత ఖర్చు చేశావు. ఇప్పుడు ఆ ముగ్గురికి లభించిన పుణ్యఫలం నీకు లభించలేదని బాధపడుతున్నావు. అది పొరపాటు అన్నాడు. పొరపాట గురుదేవా, అదేలాగో సెలవియ్యండి అన్నాడు ప్రబోధుడు. జీవానందుడు ఒక క్షణమాగి ఆప్యాయంగా ప్రబోధుడు భుజం తట్టి చెట్టు కింద కూర్చొని ఎండనక వాననక చెప్పులు కొట్టి జీవయాత్ర సాగించే కాళిదాసు కట్టిక దరిద్రుడు. అతడికి తక్షణమే పుణ్యఫలం లభించి వాడి దారిద్ర్య బాధ వదిలిపోవలసిన అవసరం ఉన్నది. ఇక అగ్నిశిఖుడు, వాడు దారులు కొట్టి బతికే క్రూర కర్ముడు.
అడగంగానే ధనం ఇవ్వని వాళ్ళ ప్రాణాలు తీయడానికి వెనుకాడడు. వాడికి పుణ్యఫలం వెంటనే లభించి సన్మార్గానికి రాకపోతే ఎందరో అమాయకులు వాడి వల్ల ప్రాణాలు కోల్పోతారు. ఇక రుధిరవర్ణుడి సంగతి. వాడు పరమ భయంకరుడైన రాక్షసుడు. ఆకలి తీర్చుకోవడమే వాటికి అన్నిటికన్నా ముఖ్యం. అందువల్ల వాడు కనిపించిన ఏ మనిషినైనా నిర్దాక్షిణ్యంగా తినివేయగలడు. వారికి పుణ్యఫలం తక్షణమే లభించవలసిన అవసరం ఉంది. అలా కానప్పుడు మరెందరో మనుషులు వాడి వాత పడగలరు. అర్థమైందా ప్రబోధ అని అడిగాడు. అర్థమైంది గురుదేవ. కానీ ఇంకా నాకొక సందేహం. ఎంతో మార్గాయాసానికి ఎన్నో శ్రమలకు ఓర్చి కాశీ విశ్వేశ్వరుడు దర్శనం చేసుకున్న నేను ఏపాటి పుణ్యఫలానికి అర్హుని కానా అని అడిగాడు. ఎందుకు కావు ప్రబోధ? ఒక దారిద్ర్య పీడితుడు, ఒక దొంగ, ఒక రాక్షసుడిలా ఆ పుణ్యఫలాన్ని మరుక్షణాన్ని నీవు పొందవలసిన అగత్యం లేదు. నీకు దారిద్ర్య బాధ లేదు. నీది ఎవరికీ హాని కలిగించే మనస్తత్వం కాదు. ఇంకా విద్యార్థివి. ముందు ముందు విశ్వేశ్వరుని దర్శించిన పుణ్యఫలం తప్పక అనుభవిస్తావు అని జీవానందుడు ప్రబోధుణ్ణి ఆశీర్వదించాడు. తర్వాత కొంతకాలానికి ఋషివాక్కు ఫలించింది. జీవానందుడి వల్ల సర్వశాస్త్రాలు నేర్చి ఆవంతి రాజ్యంలో తనకు సాటిగల పండితుడు లేడన్న ఖ్యాతి గడించాడు. ఇది విన్న రాజు అతన్ని ఆహ్వానించి రాజగురువు పదవి ఇచ్చి